గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రవి శని, అలాగే మీనంలో బుధుడు శుక్రుడు రాహువు, చంద్రుడు మిథున కర్కాటక సింహరాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. ప్రతి పని ముందుకు సాగుతుంది. చేపట్టిన ప్రతి పనుల్లోనూ ఆటంకం లేకుండా విజయం సాధిస్తారు. అటు వృత్తి ఉద్యోగాల్లోనూ వ్యాపారంలోనూ మంచి పురోగతి బాగుంటుంది. చేసే ప్రతి పనిలోనూ కష్టం కలిసి వస్తుంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రభుత్వపరమైన ఏమైనా లైసెన్స్లు కానీ లీజులు కానీ మంజూరు అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి కాలం అని చెప్పవచ్చు. ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల నుండి మంచి మెప్పును పొందగలుగుతారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి వీరందరికీ ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పౌల్ట్రీ రంగానికి గడ్డుకాలం. జ్యువెలరీ వ్యాపారస్తులకు, ఫ్యాషన్ డిజైనింగ్, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. నలుగురి సలహాలు సూచనలు తీసుకుని మీకు మీరుగా వ్యాపార అభివృద్ధి కోసం బిజినెస్ స్టార్ట్ చేస్తారు. భాగస్వామిని కలుపుకోకుండా మీకు మీరుగానే వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అదొకందుకు మంచిదే. మీరు చేసే ప్రతి వ్యాపారంలోనూ కలుసుబాటుతనం ఉంటుంది. కష్టే ఫలినట్టుగా ఎక్కువ శ్రమిస్తారు. దాని తగిన ప్రతిఫలం కూడా అలాగే ఆశిస్తారు, అలాగే వస్తుంది కూడా. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిదీ ఒత్తిడికి లోను కాకుండా చదువుకోవడం చెప్పదగినది. గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ప్రభుత్వ సంబంధమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటర్వ్యూలో మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టుకున్నప్పుడు అది కంప్లీట్ అయినంత వరకు నిద్రపోరు. అయితే వీరికి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది కాబట్టి కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఏ పనికి ఏ టైంకి ఆ టైం అన్నట్టుగా ఎప్పటికప్పుడు పని పూర్తి చేయగలిగితే ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే మీరు పడే కష్టానికి ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు, అదేవిధంగా నడుచుకుంటారు కూడా. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు ఎంతో సంపాదిస్తారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ స్థాన మార్పు కనిపిస్తోంది. అయితే వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. H1B గ్రీన్ కార్డు సంబంధించివి కొన్ని ఇబ్బందులు పెట్టినా అవి వారాంతంలో మీకు అనుకూలించే అంశంగా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కలుసుబాటుతనం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విందులు వినోదయాత్రల్లో పాల్గొంటారు. శుభకార్యాలు చేయగలుగుతారు. గృహ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. భూమి సంబంధించిన వ్యవహారాలు కూడా అనిపిస్తాయి. అయితే ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలని ప్రయత్నం చేస్తారు. అవి కాస్త ఆలస్యం అవకాశం గోచరిస్తోంది. అమ్మాలన్నా కొనాలన్నా సరైన ధర పలకపోవడం వల్ల కొంత కాలం వేచి ఉండాలని చూస్తారు. అదే మంచిది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ఈ వారం అద్భుతంగానే ఉందని చెప్పచ్చు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో జరిపే సంభాషణ కావచ్చు, వ్యవహారాలు కావచ్చు కలిసి వస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఏకాదశంలో రవిశనులు, వ్యయంలో శుక్రుడు. ఒక సంబంధం వచ్చి చేజారిపోయిందని బాధపడతారు, కానీ చివరికి అదే సంబంధం కుదురుతుంది. ఏది ఏమైనప్పటికీ మీలో ఉన్న మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతారు. అదే మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠిస్తే మేలు జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవహార శైలిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది.
సహోద్యోగులు మీకు ఎంతో సహాయం చేస్తారు. మీ కష్టం తగిన ప్రతిఫలం లభించే అవకాశం కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఎంతో కాలంగా కష్టపడుతూ పేరు ప్రఖ్యాతల కోసం రావాలి ఉండాలని వేచి చూస్తారు. అది వచ్చే సమయం కూడా చెప్పవచ్చు. అలాగే ద్వితీయ పంచమాధిపతి బుధుడు ఏకాదశిలో ఉన్నారు. మీ వాక్చాతుర్యంతో ప్రతి ఒక్కరిని మెప్పించగలుగుతారు. ఇటు వ్యాపారంలో కావచ్చు, అలాగే ఉద్యోగంలో కావచ్చు. ఏదైనా ఒక మాట మాట్లాడంటే దానికి ఎవరు నో అనే సమాధానం చెప్పగలుగుతారు. అంత ప్రతిభావంతులు కాగలుగుతారు. ఏదైనా మీకు మీరే సాటి అని గ్రహిస్తారు. అయితే దీనివలన కొంత అహంకారం కూడా పెరుగుతుంది. అహంకారాన్ని పక్కన పెట్టి చేసే ప్రతి పనిలోనూ దైవారాధన ఉందని తెలుసుకోండి. దైవ ప్రార్థన ఎక్కువ చేసుకుంటే మంచి ఫలితాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభసాటిగా ఉన్న ఖర్చులు మటుకు అధికంగా ఉంటుంది. చేసే పనిలో లాభ నష్టాలు చూసుకోకుండా ఖర్చు చేస్తారు. ధనాన్ని పొదుపు చేయడం ఎంతో మంచిది. వచ్చిన ధనాన్ని ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ లాభాలు బాగుంటాయి అన్నీ అక్కడ పెడదామని చూస్తారు. అటువంటి చేయకుండా ఏ బిజినెస్కి ఆ బిజినెస్ అన్నట్టుగానే ఉండండి. అలా అయితేనే మనకి కలిసి వస్తుంది. లేకపోతే ఇక్కడ వచ్చిన డబ్బులు అక్కడ పెట్టి అక్కడ వచ్చిన డబ్బులు ఇంకో చోట పెట్టడం వల్ల అప్పు తప్ప లాభాలు అంటూ ఏం మిగలవు. కాబట్టి వ్యాపార వ్యవహార శైలిలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్న ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించినవి, మోకాల నొప్పులకు సంబంధించినవి, బ్రెయిన్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతాన వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం బాగుందా లేదా బ్యాక్లాగ్ ఎంక్వైరీ చేసి చెక్ చేసుకోవడం చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో సంబంధం వచ్చింది కదా చేసేద్దాం అని కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని విశ్లేషించుకుని ముందుకెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి మీరు ముందుకు వెళ్ళాలి. వారు చెప్పే మాటలు మీకు ఎక్కువ. ఎందుకంటే మనకు చెప్పేదేంటి, మనం చేసుకోలేమా, మనకు తెలియదా అనే ఒక అహంకారం కూడా మీలో ఏర్పడుతుంది. అటువంటి పక్కన పెట్టినట్లయితే జీవితం బాగుంటుంది. లేకపోతే మనస్పర్ధలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే ఏదైనా ఒక భూమి కొనాలనుకున్నప్పుడు దాని పూర్వాపరాలు అన్నీ చెక్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలాగే నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్న వారికి లోన్ మంజూరు అవుతుంది. క్రెడిట్ కార్డు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా లోన్స్ ఉంటే అవి తీర్చే ప్రయత్నాలు చేయండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఇది పరీక్షా సమయం కాబట్టి ఒత్తిడి అలాగే ఉంటుంది. కానీ మీకున్న ఒత్తిడి ఎగ్జామ్ పాస్ అవుతామా లేదా, సరిగ్గా చదువుతామా లేదా అనే ధోరణిలో ఉంటారు. అయితే మీకున్న శక్తి మీరు పక్కన పెట్టేసుకుని ఇటువంటి ధోరణిలో ఆలోచించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు చేయగలరు, చెందగలరు అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఆ పరమేశ్వరుడే మీకు దారి చూపిస్తాడు. అలాగే విదేశీకి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం జాప్యం జరుగుతుంది. గ్రీన్ కార్డ్, H1B విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తోంది. విదేశాల్లో ఒక స్థలం కానీ ఇల్లు కానీ కొనాలని ప్లాన్ చేస్తారు. అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు ముఖ్యంగా ప్రతిరోజు ఓం నమః శివాయతో దీపారాధన, శివస్తోత్రం పఠిస్తే మంచి జరుగుతుంది. అలాగే సోమవారం కానీ ఆదివారం నాడు కానీ శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. ఏ పని చేసినా మీదే పై చేయి ఉంటుంది. ఇటు వృత్తి ఉద్యోగాలను అటు వ్యాపారంలోనూ లాభసాటిగా ఉంటుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచగలుగుతారు. సేవింగ్స్ రూపేణా ఇల్లు కానీ స్థలాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచడం అనేది జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ఉద్యోగం మారాలని, వర్క్ ఫ్రమ్ హోమే కదా, లేదా ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడే స్థిరపడాలని, సొంత ఊరికి కానీ సొంత ఇంటి కానీ వచ్చేసి ఇక్కడే జాబ్ చూసుకోవడం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం అనే భావన ఏర్పడుతుంది. ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తారు. అయితే
కొన్నిసార్లు షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ రమ్మండం లేదా జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇది కొంచెం మీకు చికాకు కలిగించే విషయంగా చెప్పవచ్చు. అయితే ఇటువంటి విషయ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వాటి వలన ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం పరంగా వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. చేసే వ్యాపారంలో నష్టాలు రాకుండా చూసుకోవాలి. ఈ వారం లాభాలు ఉండవు, నష్టాలు ఉండవు, కొద్దిపాటి నష్టం ఉంటుంది. అది మీకు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించుకుని మీరు వెళ్తారు. అదే మిమ్మల్ని నిలబెడుతుంది. ఏ విషయమైనా సరే నలుగురితో పాటు నారాయణ కాకుండా నాకంటూ ఒక స్థానం ఉండాలి, నలుగురిలో నేను ఉండాలి, గొప్పవాడిగా ఎదగాలి, నా పిల్లల భవిష్యత్తు కోసం నేను కష్టపడాలి అనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది మీకు. అదే మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ తాపత్రయం ఉన్నందుకే పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. వాళ్ళ కోసం ఎంతో శ్రమిస్తారు కూడా. పిల్లలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కావచ్చు, ఒక కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం కుదిరినప్పుడు కానీ పెళ్ళి ఎలా చేయాలి, చేతిలో రూపాయి లేదు అన్న యోచన చేస్తారు. ఏదైనా భగవత్ సంకల్పం, ఆయనే ఉన్నారు, ఆయనే దారి చూపిస్తారు అని అనుకుంటారు. సమయానికి చేతికి డబ్బు అందుతుంది. ఆ భగవత్ సంకల్పం వల్ల పెళ్ళి చేయగలను అనే ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా మీ ఆత్మస్థైర్యాన్ని మీరు కోల్పోరు. అదే మిమ్మల్ని రక్షిస్తుంది కూడా. విద్యార్థులు కాలం అనుకూలంగా ఉన్నా కాస్త బద్ధకాన్ని విడిచి చదువు మీద దృష్టి సారించాలి. రేపు చదువుదాంలే, పక్కవాడు సరిగ్గా చదవట్లేదు, మనం తర్వాత చదువుకుందాం, మనకు ఎలాగో వచ్చేస్తుంది, మనం ఎలాగో పాస్ అయిపోతాం అనే ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆత్మస్థైర్యం ఉండడం మంచిదే, కానీ చదువు విషయంలో నెగ్లిజెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నెగ్లిజెన్సీ చేయకూడదు. అది నెగ్లిజెన్సీ చేయడం వల్ల భవిష్యత్తులో మనకే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలు పడతాయి. గ్రీన్ కార్డ్ H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి H1B లభిస్తుంది. అయితే ఎప్పటి నుండో గ్రీన్ కార్డు కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నవి ఇప్పుడు కొలికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఇంకా మనకి గ్రీన్ కార్డు రాదు, తిరిగి ఇండియాగా వెళ్ళిపోదామా, లేదా ఏదో చేద్దామా, లేదా ఉద్యోగం మానేసి ఇండియాలోనే వ్యాపారం పెడదామా అనే ధోరణికి వచ్చేస్తారు. అటువంటి సమయంలో గ్రీన్ కార్డు రావడం అనేది చాలా సంతోషకరమైన వార్త. కాబట్టి ఏదైనా సరే ఒక నిర్ణయం చేసేటప్పుడు అన్నీ ఆలోచించుకొని ముందుకెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని చేసినా నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు అందరికంటే పై స్థానంలో ఉన్నారు, బిజినెస్ బాగా చేస్తున్నారు, మాకేం రావట్లేదు, మీరే సంపాదిస్తున్నారు అని ఇంటా బయట ఏడుపులు అనేది ఎక్కువగా ఉంటుంది. అవి పైకి ఎవరు చెప్పకపోవచ్చు, కానీ దానివల్ల ఇబ్బంది పడేది అంటే మీరే. స్ట్రెస్కి గురవడం, హెల్త్ పరంగా ఇబ్బంది పడడం, లేదా ఇంట్లో చిన్న ఆరోగ్య సమస్యలు రావడం ఇటువంటి ఏర్పడుతుంటాయి. అవి ఎందుకు వస్తున్నాయో ఎలా వస్తున్నాయో మీకు అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి ఉద్యోగం వ్యాపారంతో పాటు ఇంట్లోని సమస్యలను కూడా పరిష్కరించగలిగితే మేలు జరుగుతుంది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. 10 మందికి సాయం చేసి ఏదో చేద్దామని అనుకుంటారు. సాయం చేసిన వల్లే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వపరంగా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. జనాదరణ ఎక్కువగా పొందగలుగుతారు. ఈరోజు కష్టపడితే రేపు ఫలితం ఉంటుందని ఉద్దేశంలోనే పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం కష్టపడడానికి ముందుకు వస్తారు. అదే మిమ్మల్ని నడిపిస్తుంది కూడా. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారికి లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయండి. సోమవారం నాడు, మంగళవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. హనుమంతుడికి ఆకుపూజ చేయించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది.
విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. సోదరిమణులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఏమీ ఉండవు, యథావిధిగా నడుస్తుంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. అయితే భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హౌసింగ్ లోన్, క్రెడిట్ కార్డ్, అలాగే ఇప్పుడు జరుగుతున్న మోసాలకి ఫోన్పే, జీపే ఎవరో ఫోన్ చేసి మీకు ఇలా వచ్చిందండి, అలా వచ్చిందని అలా మోసపోయే అవకాశం ఉంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన గృహం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్న హౌసింగ్ లోన్ పాతది ఏదవుతుందో తీర్చి కొత్త లోన్ ప్రయత్నం చేస్తారు. అలాగే వాహనం కొనాలని చూస్తారు. ఈ వారం వాహన యోగం ఉంది. అలాగే ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు నలుగురు సలహాలు సూచనలు తీసుకోవడం, లేదంటే నాకు నేనుగానే చేసుకుని వెళ్ళడం అనేది ఒక రకమైన కోరిక ఏర్పడుతుంది. అయితే మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు బాగానే ఉంటాయి, కాకపోతే అది అందరికీ ఆమోదకరంగా ఉండదు. కాబట్టి నలుగురితోని చర్చించి ఒక బాటలో వెళ్ళడం అనేది చెప్పదగినది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించకుండా వారి మీద విభేదాలు కావచ్చు, అబండాలు కావచ్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ట్రావెల్ బిజినెస్ బాగుంటాయి. హోటల్ బిజినెస్లో చిన్నపాటి ఇబ్బందులు ఉంటుంది, అయినా లాభాల మటుకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ చేసేవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, స్టీల్, అలాగే సీనియర్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు మనుషులను చూసి వెళ్ళాలి తప్పితే కానీ వారికి డబ్బు ఉందా, డబ్బు ఉంటేనే సాయం చేద్దాం, లేకపోతే లేదు అన్నట్టుగా వ్యవహరించవద్దు. మనకు ఉన్నా లేకపోయినా పక్కవాడికి సహాయం చేయాలనే ధోరణితో ముందుకు వెళ్ళండి. ఏదైనా లీజులు తీసుకునే వ్యవహారంలో, డాక్యుమెంట్స్ వ్యవహారంలో తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకునే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వీరికి అష్టమ శని పూర్తవుతోంది. ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నా, ట్రాన్స్ఫర్ చేద్దామనుకున్నా, లేదా నూతన ఉద్యోగం ప్రయత్నం చేద్దామనుకున్నా, ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త అప్పులు చేయకుండా ఉన్న వాటిని తీర్చి ప్రశాంతంగా ఉండాలి అనే యోచన చేస్తారు. ఇది మంచి సమయం అని చెప్పచ్చు, ఇది మంచి విషయం అని కూడా చెప్పవచ్చు. అనుకోని ధనం చేతికి అందుతుంది. దానిని అప్పు తీర్చే ప్రయత్నం చేయడం ఎంతో మేలు. అలాగే వ్యాపారాభివృద్ధి కోసం కొంత పెట్టుబడిని అప్పు చేసి చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. లేదా భాగస్వాముల్ని చేసుకుని ముందుకు వెళ్ళాలనే యోచన చేస్తారు. అప్పు చేయకుండా భాగస్వామిని తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మేలు జరుగుతుంది. లేకపోతే ఉన్న బిజినెస్లో ఇబ్బందులు, కొత్తగా వచ్చే బిజినెస్లో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఇది పరీక్షా సమయం కాబట్టి ప్రతి విషయాన్ని అందరికీ ప్రతి రాశిలోనూ ఇదే చెప్తున్నాను, సమయానుకూలంగా వెళ్ళాలి, చదువు నెగ్లెక్ట్ చేయొద్దు అని. ఈరోజు చదివితేనే రేపు భవిష్యత్తు. మనం ఎన్నో కలలు కంటాం. ఒక డాక్టర్ అవ్వాలని, ఒకరు యాక్టర్ అవ్వాలని, ఒకరు ఐఏఎస్ అవ్వాలని. అయితే కన్న కళలకిను ప్రస్తుతం సమాజంలో జీవిస్తున్న విధానానికి డిఫరెంట్గా ఉంటుంది. గురుగారు ప్రతి రాశి వారికి చదువుకోండి అని చెప్తున్నారు అని అనుకోవచ్చు. కానీ ఈరోజు చదువుకుంటేనే రేపు ఏమైనా అవ్వగలం. ఒక ఐఏఎస్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ అవ్వాలన్నా, ఆఖరికి మనకు గవర్నమెంట్ జాబ్లో ప్యూన్ అవ్వాలన్నా మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గట్టిగా ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి దానికి దీనికి సమానమే కదా అని అనుకుంటారు. ఎంతైనా సరే ప్రభుత్వ ఉద్యోగమే, సాఫ్ట్వేరే, ప్రైవేటే. కానీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గట్టిగా ప్రయత్నం చేయండి, వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడవు. నలుగురిలోనూ మీకంటూ పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అయితే ధన విషయంలో, వ్యయ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు మార్గాలు వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది.
ఫోన్లకి సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ప్రతిరోజు ప్రతినిత్యం పిల్లల చేత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో వేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన, కరుంగులి మాల మెడలో వేయండి. ముఖ్యంగా పిల్లలకి, ఉద్యోగస్తులకి, పెద్దవాళ్ళు, బయట వాళ్ళకి వెళ్ళే వారికి కరుంగులి మాల మెడలో వేయండి. నరదిష్టి అధికంగా ఉంది, దానివల్ల కొంతమేర నరదిష్టి తగ్గే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైన విషయాలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగున్నా, ఎప్పటి నుండో జీవిత భాగస్వామితో విభేదాలు ఉన్న సమస్యలన్నీ ఈ వారం పరిష్కారం అవుతాయి. కొంతమంది విడిపోదాం అనుకున్న వారు కలుస్తారు. చిన్న చిన్న సమస్యలు భార్యాభర్తల మధ్య వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని పెద్దదిగా చేసి విడిపోయేంత స్టేజ్ దాకా తీసుకురావద్దు. ఏదైనా సమస్య ఉంటే కూర్చుని పరిష్కరించుకోగలిగితే మేలు జరుగుతుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. వివాహం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఇంట్లో ప్రథమ సంతానం విషయ వ్యవహారమై కొద్దిగా ఆలోచిస్తారు. పెళ్ళి కావచ్చు, సంతానం కావచ్చు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అయ్యో పెళ్ళి కాలేదే, పెళ్ళి ఎప్పుడవుతుంది, సంబంధాలు చూస్తున్నాం, సంబంధాలు రావడం లేదు, మనకు నచ్చితే వాళ్ళకి నచ్చడం లేదు, వాళ్ళకి నచ్చితే మనకి నచ్చడం లేదు, ఏదో సంబంధం కట్టబెట్టేద్దాం, చూద్దాం అని అనుకుంటారు. అలా కాకుండా కొంచెం సమయం తీసుకుని మంచి సంబంధాలు చూడడం చెప్పదగినది. ఈ సంవత్సరం వారికి వివాహం అయ్యే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అన్నీ బాగుంటాయి. అయితే నష్టాలు అనేది రాకుండా లాభాల బాటలోనే ఉంటుంది. వచ్చిన ధనాన్ని అప్పుగా ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరికి అప్పుగా ఇవ్వకుండా సేవింగ్స్ చేయడం చెప్పదగిన విషయం. చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, లీగల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, డాక్యుమెంట్ రైటర్స్కి, ట్రావెల్ ఏజెంట్స్కి, కొరియర్ సర్వీసెస్ వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం చేసేవారికి ఈ వారం కొంతవరకు మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభం కాబోతుంది. దీనివలన కొంత మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. లివర్ సంబంధించి, అలాగే గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇబ్బందులు పెడతాయి. మోకాల నొప్పులు, అరికాల నొప్పులు ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థానచలనం కనిపిస్తోంది. వచ్చిన అవకాశాన్ని మంచిదా కాదా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం ఒక శుభవార్తను వింటారు. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఏదైనా పర్వాలేదు, ఎలాగైనా బతికేద్దాం, ఏదో చదువుదాంలే అన్న ధోరణికి వస్తారు. మీకున్న తెలివితేటల్ని ఉపయోగించగలిగితే మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఐఏఎస్ అవ్వాలని ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వాలని ఐపీఎస్ అవ్వచ్చు, చార్టెడ్ అకౌంట్ అవ్వాల్సిన చార్టెడ్ అకౌంట్ అవ్వచ్చు. అయితే చదువుని నెగ్లెక్ట్ చేసి ఏదో రాసేద్దాం ఎగ్జామ్, ఎలాగో పాస్ అయిపోదాం అనే ధోరణిలో ఉంటారు. అప్పటికప్పుడు చదువుకున్న ఎగ్జామ్ రాసి వచ్చేస్తారు, పాస్ అవుతారు. అయితే అతి ఆత్మవిశ్వాసం కూడా పనికిరాదు. కొన్ని సందర్భాల్లో అదే మనకి బ్యాక్ ఫైర్ అవుతుంటాయి. కాబట్టి చదువు మీద శ్రద్ధ మటుకి కంపల్సరీగా పెట్టాలి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు దక్షిణామూర్తి రూపు వేయడం లేదా కరుంగులి మాల మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా ఒకరోజు శుక్రవారం కానీ శనివారం కానీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఏ విషయాన్ని సరే మీ తీసుకునే నిర్ణయాలు అమలు చేస్తారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. స్ట్రెస్ అధికంగా ఉన్నా దాన్ని అధిగమించి మీ శక్తితోటి ఎన్నో పనులు చేయగలుగుతారు. అయితే ఎవరో ఏదో అన్నారని మనస్తాపానికి గురి కావడం జరుగుతుంది. వీటిని పక్కన పెడితే నలుగురిలో బయట మీకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. మనం ఈ రోజున పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఉంది.
నీతిగా న్యాయంగా వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. మీకున్న తెలివితేటలకి ఎవరిని మోసం చేయకూడదు, కష్టపడాలి, వెళ్ళాలి అన్న ధోరణి ఎక్కువగా ఉంటుంది. అందుకే మీకు కెరియర్లో ఎక్కడైనా సరే మీ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఎవరిని మీరు మోసం చేయరు, పక్క వాళ్ళని దాటి మీరు ఎదగాలని చూడరు. మన కష్టం మనం పడదాం, మన ఎదుగుదల మనమే ఉండాలి, పక్క వాళ్ళని మన సంబంధం లేదు అన్న ధోరణి ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు అందరూ నచ్చుతారు. ఇంట్లో గురించి పక్కన పెట్టండి, అది ఎప్పుడూ ఉండేదే. కాబట్టి కెరియర్ మీద ఫోకస్ చేసుకోవడం చెప్పదగినది. వ్యాపారపరంగా వ్యాపార వృద్ధి బాగుంటుంది. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా సరే అవి ఈ వారం ఇబ్బంది లేని వాతావరణంగా నెలకొంటుంది. అధిక ధనం రావాలన్నా, ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలన్నా గణపతి స్వామివారిని ఎక్కువగా ప్రార్థించండి. ఆయనకి గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే హోటల్ బిజినెస్ ఉన్న వాళ్ళకి, కాస్మెటిక్స్, ముఖ్యంగా సినిమా రంగం వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలిగితే ఎంతో మేలు జరుగుతుంది. మీకున్న తెలివితేటలకి బిజినెస్ని 3 ఇంతలు చేయగల క్యాపబిలిటీ మీకు ఉంటుంది. అయితే ఒక్కోసారి బద్ధకంతో నిదానంగా చేద్దాం, రేపు చేద్దాం అనే ధోరణి కూడా ఏర్పడుతుంది. వాటిని పక్కన పెట్టినట్టయితే అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రభుత్వ పరంగా ఉన్న ఆఫీసర్స్ మీకు తోడుగా నిలబడతారు. లాయర్లకి, డాక్టర్స్కి, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి ఈ వారం అనుకూలమైనది చెప్పవచ్చు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఈ వారం లాభసాటిగా ఉంటుంది. అలాగే కోచింగ్ సెంటర్స్, ఎప్పటి నుంచో కోచింగ్ సెంటర్స్ ఉన్న వాళ్ళకి, అంతంత మాత్రంగా ఉన్నవారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. అలాగే హాస్టల్స్, కొంతమంది హాస్టల్స్ మూసేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల ఎటు బిజినెస్ లేదు, మూసేద్దాం, ఎందుకంటే వచ్చిన ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండడం, వీటిని ఇంకా మూసేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే ధోరణికి ఉంటారు. అయితే కొంతకాలం ఆగి మళ్ళీ ప్రారంభించడం, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, ఉన్న వాటిని ఎక్స్పాన్షన్ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సంబంధించి బాగుంటుంది. కృషి, పట్టుదల ఎంతో మీకు ముఖ్యం. అయితే ఏ పని చేసినా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. మీకున్న ఆత్మస్థైర్యమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇటు వ్యాపారం కావచ్చు, అటు ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే మీకున్న ధైర్యంతో ముందుకెళ్ళండి, అన్నీ మంచిగా జరుగుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టపడి చదవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. బద్ధకాన్ని పక్కన పెట్టాలి. అందరూ చదువుతున్నారు, మనం చదువుదాం, మనం రేపు చదువుదాం అనే ఉద్దేశం కాకుండా, పరీక్షా సమయం కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట విని గట్టిగా చదవడం ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే అందరికంటే మీరు బాగా చదివే క్యాపబిలిటీ, తెలివితేటలు మీకు ఉన్నాయి. కొంత బద్ధకం వల్ల రేపు చదువుతాము అనే భావన ఏర్పడుతుంది. కాబట్టి మీరు కనుక చదవగలిగితే అందరికంటే టాప్ మీరే ఉంటారు. ఇటు ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్మీడియట్ పరీక్షలు కావచ్చు, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ముఖ్యంగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కష్టపడింది ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఏదైనా పరమేశ్వర అనుగ్రహం ఉండాలి. నా వరకు నేను చెప్పినా సరే మీ వరకు మీరు చేయాలి. నేను చెప్పాను గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని అనుకోండి, తమ వంతుగా మీరు ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం చేయకుండా గురుగారు చెప్పారు గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే నేను కూడా ఏం చేయలేను. అంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడైనా సరే జాతకం 50% ఉంటే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కష్టపడి చదివితే తప్పకుండా ఉద్యోగం వస్తుంది. చదవకుండా ఏదో చేస్తే అది కూడా రాదు. కాబట్టి ఇటువంటి దృష్టిలో పెట్టుకుని చదువు మీద అశ్రద్ధ వహించకుండా ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి అష్టోత్తరం చదవండి. అలాగే మేధా దక్షిణామూర్తి మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. మగవారు ఏకముఖి రుద్రాక్ష కానీ, అష్టముఖి రుద్రాక్ష కానీ మెడలో వేసుకోండి. పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల కొన్ని ఏదైనా పనులు ఉంటే, ఆగిపోయే పనులు ఉంటే అవి నెరవేరుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ గుగ్గులం వేయండి, మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం,
గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. వచ్చిన అవకాశాలని చేజార్చుకోవద్దు. ఇటు ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగం మారాలనుకుంటారు, సరైన ఉద్యోగం రాదు. ఉన్న ఉద్యోగంలోనే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. మిత్రులుగా అనుకునేవారే శత్రువులుగా మారే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార పరంగా అంతంత మాత్రంగా ఉంటుంది. కష్టానికి ప్రతిఫలం లభించదు. ఏదో విధంగా వ్యాపారాన్ని గట్టెక్కించాలి, వ్యాపార బుద్ధి చేయాలి అనే ధోరణితో ముందుకెళ్తారు. సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది. ఆ సంకల్పమే మిమ్మల్ని విజయబాటకు తీసుకెళ్తుంది. ఏదైనా సరే ధైర్యంగా ఉండి ముందుకు సాగండి. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తోంది. వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యం చేద్దామనుకుంటారు, సరైన టైంలో డబ్బు చేతికి అందదు. కొంత అప్పు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. సరే, అప్పు చేయకుండా స్థలం కానీ ఇల్లు కానీ అమ్ముదాం లేదా మార్ట్గేజ్ లోన్ తీసుకుందాం అనుకుంటారు. అది కొంత జాప్యం చేసే అవకాశం గోచరిస్తోంది. మార్ట్గేజ్ లోన్కు ప్రయత్నిస్తున్న వారికి కొంతమందికి మార్ట్గేజ్ లోన్ వచ్చినా అది ఎందుకు ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి లోన్ల విషయంలో జాగ్రత్త వహించాలి. క్రెడిట్ కార్డు విషయంలో ధనం ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరంగా అభివృద్ధిని సాధించినప్పటికీ ఇంట్లో వాళ్ళు నరదిష్టి కావచ్చు, బయట వారి నరదిష్టి కావచ్చు, ఎంతో సంపాదించారు, బాగా సంపాదిస్తున్నారు కదా అనే ఏడుపులు అనేవి ఎక్కువగా ఉంటాయి. సినీ కళారంగాల వారికి, అకౌంటెంట్స్కి, డైలీ రొటేషన్ బిజినెస్ చేసే వాళ్ళకి, హోటల్ వ్యాపారస్తులకు, బ్యూటిషియన్స్కి, కాస్మెటిక్స్ ఈ వ్యాపారాలు చేసేవారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అలాగే చిరుధాన్య వ్యాపారస్తులకు, సూపర్ మార్కెట్స్కి అంతంత మాత్రంగా ఉంటుంది. హోటల్ బిజినెస్కి, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి, కొరియర్ సర్వీసెస్ వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అంత లాభాలు అని చెప్పకపోవచ్చు, కానీ లాభాలు నష్టాలు లేకుండా అయితే ఉంటాయి. వచ్చిన లాభాలని సద్వినియోగపరచగలుగుతారు. అలాగే ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి అన్నారు పెద్దలు, కష్టపడి చదవండి. పరీక్షాకాలం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. ఒకరు చదువుతున్నారు, ఒకరు పైకి వస్తున్నారు అనే ధోరణి మీకు ఉండదు. మనగానే వెళ్ళాలి అనే ధోరణి ఉంటుంది. చదవాలని ఆశ ఉంటుంది, కానీ ఏదో ఆటంకం రావడం, చదవలేకపోవడం, కొంచెం బద్ధకం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించి చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. కష్టపల్లి అన్నట్టుగా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఏదైనా ఒక విషయానికి వచ్చినప్పుడు నలుగురితో చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఒక వ్యవహారం పట్ల సొంత నిర్ణయాలు తీసుకున్నట్లయితే కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యవహారాల్లో చిన్నపాటి విభేదాలు వస్తాయి. సొంతంగా పెట్టుకుందాం, భాగస్వామ్య వ్యాపారం వద్దు, ఒక నిర్ణయానికి వస్తారు. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. అటువంటి వాళ్ళు సొంతంగా వ్యాపారం పెట్టుకోవడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని మంచి ఫలితాలు గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వర్తించాలని నిర్ణయించుకుంటారు. అదే బాటలో ముందుకు వెళ్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం చేదు దాకా వచ్చి చేజారిపోతుంది. వచ్చిన సంబంధం ప్రతిదీ నచ్చలేదండం, ఇది బాగోలేదు, ఇంకోటి చూద్దాం, ఇంకో మంచిది ఏమైనా వస్తుంది, లేదా ఇంకా ఏమైనా వస్తుంది అనే ధోరణిలో ఉంటారు. అలా వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళడం, నిజంగా మంచి సంబంధం వచ్చినా కూడా పక్కన పెట్టేసి ఏదో సంబంధం వచ్చిందని దాని మీద ముందుకు వెళ్తారు. అది కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఒక జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఏది ఏమైనా సరే ఈ రాశివారు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగినది. హనుమాన్ చాలీసా పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు బ్లూ కలర్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు
లేదా శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారంలో అభివృద్ధి, ఏ పని చేసినా ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం, నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం, ఇవన్నీ సంభవిస్తాయి. అయితే వీటితో పాటు కొంత అహంకారం కూడా ఏర్పడుతుంది. బాగా ఎదిగాం, ఎవరు ఏదన్నా సమాధానం చెప్పగలం అన్న ధోరణికి వస్తారు. ఎదిగే కొద్దీ అణిమణిగి ఉండాలని మన పెద్దలు చెప్పారు. ఎదగడం తప్పు కాదు, ఎదిగేటప్పుడు జాగ్రత్త వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కానీ ఆప్యాయతలు, అనుబంధాలు ఎంతో ముఖ్యం. వాటిని దూరం చేసుకోకుండా ఉన్నట్లయితే భవిష్యత్ బాగుంటుంది. ఇటు వృత్తిలోనూ ఇటు వ్యాపారంలోనూ నలుగురితో పాటు ఉండాలి, నలుగురితో పాటు వెళ్ళాలి అనే భావనకి రండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే ఎదిగే కొద్దీ అహంకారం అనేది ఏర్పడుతుంది. మనం బాగానే ఉన్నాం, మనం ఎవరిని ఏమి అనడం లేదు, మన పని మనం చేసుకుంటున్నాం, ఎందుకు ఇలా జరుగుతోంది అనుకుంటారు. కానీ అది మీకు తెలియకుండానే జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం, లేకపోతే వ్యాపారంలో నష్టం రావడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే వివాహ బంధాలని, బంధువులని విభేదాలు రాకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదువుతారు. ఒక ఉద్దేశంతో ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా ప్రైవేట్ సంస్థలో చాలా పెద్ద ఉద్యోగం చేయాలనే యోచన చేస్తారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి విదేశీ విద్య అనుకూలిస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, MBA ఫినాన్స్, అలాగే హోటల్ మేనేజ్మెంట్ చేసేవారికి ఈ వారం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్నవారికి H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అయితే ఇది తాత్కాలికమే. వీరికి అర్ధాష్టమ శని కూడా పూర్తి అవబోతోంది. కాబట్టి ఏ పని చేసినా లాభసాటిగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. బంధుమిత్రులతోటి విభేదాలు రాకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. మీ ప్రమేయం లేకుండానే బంధువర్గంతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ వారం సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి నలుగురిని కలుపుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకం పఠించడం, కాలభైరవ రూపం మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయించండి. ఎంత చేయించగలిగితే అంత మంచిది. తద్వారా ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, వ్యాపారపరమైన విషయాలు కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు సానుకూలపడతాయి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ పరంగా, ప్రైవేటీ పరంగా మంచి కాలం నడుస్తోంది వీరికి. అయితే వీరికి అర్ధాష్టమ శని కూడా ప్రారంభం కాబోతుంది. అర్ధాష్టమ శని కారణం చేత కొంతమందికి మంచిగా జరుగుతుంది, కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. అయితే గోచారీత్యా వీరికి ప్రస్తుతం నడుస్తున్న దశ బాగుందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వపరమైన అవార్డులు, రివార్డులు లభించే అవకాశం గోచరిస్తోంది. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వ్యాపారపరంగా నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మొత్తం మీద అన్ని రాశుల కంటే ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా చాలా కష్టపడతారు. ఆ కష్టం తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. ఒకానొక సమయంలో భోజనం చేద్దామంటే కూడా తీరిక లేనట్టుగా ఉంటుంది. అంత కష్టపడతారు. ఆ ప్రతిఫలం కంపల్సరీ మీకు లభిస్తుంది కూడా. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే ఏది మంచో ఏది చెడో మీరు నిర్ణయించుకుని నలుగురి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. నిర్ణయం మీరే తీసుకోండి, కానీ సలహాలు సూచనలు 10 మందిని అడగండి. దాంట్లో ఏది బాగుంటుందో అనాలిసిస్ చేసి ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి విద్యాయోగం కనిపిస్తోంది. ప్రభుత్వపరమైన ఉద్యోగాలు వీళ్ళకి కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం
వచ్చే అవకాశం గోచరిస్తోంది. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి గట్టిగా ప్రయత్నం చేయండి. అలాగే సాంకేతిక విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. PR, H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమైన H1B వారికి మటుకి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి. ఏ పని అయినా సరే ఒక అడుగు ముందుకు వేద్దామంటే 4 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. బాగా ఎదుగుతున్నారు, వెనక లాగేద్దాం, వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వెనకబడి ఉండాలి, మనకంటే ముందు ఎదుగుతున్నాడు అనే ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరినీ నమ్మవద్దు. డబ్బు విషయంలో కూడా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. అవసరమైతే తప్ప ధన ఖర్చు అనేది చేయకూడదు. సాధ్యమైనంతవరకు సేవింగ్స్ రూపేణా ఏదో ఒకటి చేయండి. ప్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. రుణాలకు దూరంగా ఉండడం, క్రెడిట్ కార్డుకి దూరంగా ఉండడం చెప్పదగినది. మీరు చేసే ప్రతి పనిలోనూ దైవానుగ్రహం తోడుంటుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభించే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ఈ వారం అద్భుత కాలం అని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్రం కానీ దత్తాత్రేయ గుడికి కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. గురుగ్రహం అనుకూలం వల్ల ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే తొలగిపోతుంది. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది ముందుకు వెళ్ళాలా లేదా అనే ఆలోచన ఎక్కువ చేస్తారు. మంచి ఉద్యోగం వస్తుంది, అది ముందుకు వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలు ఎక్కువ ఉంటుంది. అయితే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు కాకుండా కష్టపడి పనిచేయడానికి ప్రయత్నం చేయండి. వాటిని అవే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అధిక ధన వ్యయ సూచన కనిపిస్తోంది. వచ్చిన డబ్బు రూపాయి వస్తే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో కూడా అర్థం కాదు. అయితే కొన్ని శుభకార్యాలు ఖర్చు చేస్తారు. ఇంట్లో వివాహ శుభకార్యం కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, హౌసింగ్ లోన్ కావచ్చు, ఏదైనా సరే వచ్చిన ధనాన్ని మంచి శుభకార్యానికే ఖర్చు పెడతారు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే వ్యాపార పరంగా ఈ వారం వీరికి బాగుందని చెప్పచ్చు. లాభాలు బాగుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆయిల్ సంబంధించి, పప్పు దినుసులకు సంబంధించి, స్టీల్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్ వీటికి సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి బాగుంటాయి. ఒక కొత్త ప్రాజెక్టు వీరికి చేతికి వస్తుంది. అది చేయాలా వద్దా అనే ఆలోచిస్తారు. భాగస్వామ్యంతో కలిసి ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీకి సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్, ట్రావెల్ బిజినెస్, అలాగే హోటల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంది. ఎప్పటి నుండో సంబంధం రాక లేట్ అయిపోయింది, వివాహం అవ్వట్లేదు అనుకున్న వారికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా విషయ వ్యవహారాలు వచ్చినప్పుడు 1-4 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనసు స్థిమితంగా ఉండదు. చేద్దామా వద్దా, బాగుంటుందా బాగుండదా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది మీకు. ఇటువంటి విషయ వ్యవహారాలు వచ్చినప్పుడు 1-4 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎయిర్నెట్స్ అని కూడా పూర్తవుతోంది. ఏదైనా మనం సాధించగలం, ముందుకెళ్ళగలం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది వీరికి. అయితే చిన్న చిన్న పొరపాట్లే
అవి వెనక్కి నెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఎప్పుడో చేసిన తప్పు అవి ఇప్పుడు బయటికి రావడం, అందరి ముందు పెట్టడం, బిజినెస్లో నష్టాలు తీసుకొచ్చారు, భాగస్వామితో విడిపోవడం, ఇటువంటివి చేస్తారు. అవి మీ ప్రమేయం లేకుండానే జరుగుతుంది. కాబట్టి ఫైనాన్స్ విషయంలో కావచ్చు, సేల్స్ విషయంలో కావచ్చు, సరే ఏదైనా సరే ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మనసుకు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం కాదు. అన్నీ ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, అది కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్కి గురి కావద్దు. పరీక్షా సమయం కాబట్టి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏదైనా సరే ఇంట్లో తల్లిదండ్రుల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం, ఎప్పటికప్పుడు సిలబస్ కంప్లీట్ చేసుకోవడం. ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి సమస్యపోతాయి. ఏదైనా మీకు బంధువర్గం సహాయం లేకపోయినా మిత్రవర్గం సహాయం ఎక్కువగా ఉంటుంది. వాటితోటే మీరు పైకి రాగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. బుధవారం నాడు గణపతి స్వామివారికి జిల్లేడు ఒత్తులతో దీపం పెట్టి గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వ్యాపారంలో సానుకూల పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఏదైనా ప్రారంభించాలన్నప్పుడు ప్రాజెక్టు ఎవరి సలహాలు సూచనలు లేకుండా, ఎవరి అండదండలు లేకుండా మీకు మీరుగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఎవరి సలహాలు మనకొద్దు, మనమే ముందుకెళ్దాం అనే ధోరణితో ధైర్యంతో ముందుకు వెళ్తారు. అదొక అందుకు మంచిదని చెప్పవచ్చు, బాగుంటుంది కూడా. వ్యాపారంలో చిన్నపాటి నష్టాలు ఉన్నా కూడా వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడో సేవింగ్స్ చేసిన డబ్బు అది ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. వ్యాపారంలో నష్టం వచ్చినా సరే వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నష్టాలు రాకుండా ఎంతో ప్రయత్నించినా కొద్దో గొప్ప నష్టం ఉంటుంది, కానీ అంత భారీ నష్టం అయితే ఉండదు. నూతన బ్రాంచీలు ప్రారంభించాలని లేదా విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తారు. ఉన్న బ్రాంచీలని యథాతథంగా రన్ చేసుకుంటూ ఉన్న ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ రూపేణా బంగారం కావచ్చు, ఇల్లు కావచ్చు, మరేది రూపాయైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దగా భూతద్దం పెట్టి చూడడం అనేది కాకుండా వాటిని పక్కన పెట్టి సమస్యను సమస్యగా కాకుండా పరిష్కరించే మార్గంగా చూడండి. అవి ఈజీగా పరిష్కారం అవుతాయి. మీకున్న తెలివితేటలకి ఎంత సాధించినా అనుకువగా ఉండడం వల్ల నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎప్పటి నుంచో వాహన యోగం కొనాలనుకునే వారికి, ఇల్లు కొనాలనుకునే వారికి ఈ వారం ఆ కళ నెరవేరుతుంది. క్రెడిట్ కార్డు విషయంలో, లోన్ల విషయంలో దూరంగా ఉండాలి. సాధ్యమైనంతవరకు అప్పు తీర్చడానికి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు, కాంట్రాక్టులు ఈ వారం లభిస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తుంది. క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, ముఖ్యంగా చిరు వ్యాపారస్తులకు, హోటల్ బండ్లు, ఈ బండి మీద పెట్టే హోటల్స్ వాళ్ళకి, ఆహార పదార్థాలు అమ్మేవారికి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాల విషయాలు చేద్దామని అనుకుంటారు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేద్దాం అంటే ప్రస్తుతం డబ్బు లేదు, తర్వాత చూద్దాం అనే ధోరణికి వస్తారు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు సంబంధాలు చూడడం మంచిది. సంబంధం వచ్చినప్పుడు చేతిలో డబ్బులు ఉండవు. ఒక్కోసారి బంధువులు బంధుత్వానికంటే డబ్బుకే విలువ ఇస్తారు. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు, అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి అనుకుంటారు. కానీ బంధుత్వాలు ఉండవు. వాటి విషయంలోనే జీవిత భాగస్వామితో తరచూ గొడవపడడం జరుగుతుంది. డబ్బుతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి, ఎవరున్నా లేకపోయినా డబ్బు ఉంటే చాలు, బతికేచ్చు అనే ధోరణికి వస్తారు.
కాబట్టి డబ్బు ఉంటే అన్నీ బతకచ్చు అనే విషయం కాకుండా నలుగురితో పాటు మనం ఉండాలి, నలుగురిలో మనం ఉండాలి అన్న ధోరణితో ముందుకు వెళ్ళాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. పిల్లల చదువు మీద దృష్టి సారించాలి. వాళ్ళు సరిగ్గా చదువుతున్నారా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్స్ వాడుతున్నారా, సోషల్ మీడియాకి దూరం ఉన్నారా, దుర్వ్యసనాలకి దగ్గర అవుతున్నారా, ఇన్ని విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే సంతానాభివృద్ధిలో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కష్టపడి చదవాల్సిన సమయం అని చెప్పవచ్చు. దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి. సోషల్ మీడియాకి, మొబైల్స్కి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు చదువు మీద శ్రద్ధ పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత నిరాశ పడతారు. గ్రూప్స్లో సరిగా రాయలేము, చేయలేము అనే భావన ఏర్పడుతుంది. రాస్తామా చేస్తామా అనేది పక్కన పెట్టి మీ వంతుగా మీరు కష్టపడండి. ఫలితం ఆ భగవంతుడికి వదిలేసేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కలుసుబాటుతనం ఉంటుంది. వ్యాపారంలో చిన్నపాటి అభివృద్ధి కనిపిస్తుంది. ఏదైనా కొత్తదనం చేద్దాం అనుకుంటే ఉన్నదే ఉంచుకుని ముందుకు వెళ్ళాలని యోచన చేస్తారు. అది మంచిదే. అది ఎక్కువ పొదుపుకి ప్రాధాన్యత ఇస్తారు. రేపంటూ మనకు ఉండాలి, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం దాచాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం పాటుపడతారు. కష్టే ఫలితంగా కష్టపడతారు. ఆ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. మార్చి 29 నుండి శని ద్వితీయంలోకి మారుతారు. ద్వితీయంలో మారాక కొన్ని శుభ ఫలితాలు గోచరిస్తుంది. అవి ఇప్పటి నుంచి ప్రారంభం అవుతాయి. కాబట్టి ఎటువంటి భయాందోళనలు పెట్టకుండా ముందుకు సాగండి. ఆరోగ్యం పట్ల కొద్ది శ్రద్ధ వహించండి. గ్యాస్ట్రిక్, స్పైన్కి సంబంధించి మోకాల నొప్పులు, అరికాల నొప్పులు, ఇండైజెషన్ ఇటువంటి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. షుగరు, థైరాయిడ్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ సాయంత్రం పూట సూర్యాస్తమయ్యాక నిమ్మకాయ డొప్పల్లో నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి. ఇది ఎంత మేలు చేస్తుందంటే నరదిష్టి అనేది కొంతమేర తగ్గుతుంది. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఇది మీరు ప్రతి మంగళవారం శుక్రవారం చేయండి. తద్వారా మంచి ఫలితాలు కొంతవరకు పొందగలరు. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి జన్మరాశిలో శుక్రరాహుల కలయిక. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఏదో ప్రాజెక్ట్ వచ్చేసింది, లేదా ఒక వ్యాపారం మీద ముందుకు వెళ్దాం, ఏదో చేద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడం లేదా ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు వేసే అడుగు చాలా ముఖ్యమైనది. జన్మరాశిలో రాహు సంచారం మీకేంటి, అపర కుబేరులు, ఏదైనా ముందుకు వెళ్ళండి అన్న ధోరణి ఏర్పడుతుంది. ఇవాళ డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడదాం, రేపు మళ్ళీ వస్తాయి కదా అనే ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటికి, ప్రలోభాలకి కాకుండా వాస్తవాలకి దగ్గరగా ఉండి వెళ్ళడం అనేది చెప్పదగినది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. మార్చి 29న జన్మరాశులకి శని ప్రవేశిస్తారు. జన్మరాశిలో వీరికి శని ప్రవేశించినప్పటికీ కొంతమేర ఫలితాలు బాగుంటాయి. అవి ఈ వారం ఉండే అవకాశాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొంత అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఏలినాటి శని నడుస్తోంది. ఎంతకాలం చాలా కష్టాలు పడ్డాం, ఎక్కడి నుంచైనా బాగుంటుందా అన్న ఆలోచన కూడా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కర్మకారకుడు శని. మీరు కష్టపడితే ఆయన మంచి ఫలితాలు ఇస్తారు. ధర్మ మార్గాన వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్క విషయానికి కష్టపడి ముందుకు వెళ్ళండి. ఎవరి మీద ఆధారపడే నైజం కాదు మీది. ఉంటే 10 మందికి పెట్టాలి, వాటి కోసం కష్టపడాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఆలోచనతో పాటు కుటుంబం గురించి కూడా ఆలోచించాలి, పిల్లల గురించి ఆలోచించాలి, వాళ్ళ చదువుల గురించి, డబ్బు దాచాలి, కష్టపడాలి అనే యోచన కూడా చేయాలి. ఉద్యోగం ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటినీ చాలా బ్యాలెన్స్డ్గా
చేయడం అనేది చాలా కష్టం. అలాగా బ్యాలెన్స్ చేయగలిగితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార వృద్ధి బాగుంటుంది. గతంలో రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే ఈ వారం తీరిపోతాయి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీరు అనుకున్నది నెరవేరుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా చేయాలని యోచిస్తారు. అప్పు చేయకుండా చేయాలనే మీ యోచన ఉంటుంది. కానీ ఏదైనా సరే అప్పు చేయకుండా మటుకి ముందుకు వెళ్ళలేరు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు. ఉన్న వ్యాపారాన్నే చూసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి కష్టపడి చదవాల్సిన సమయం కూడా చెప్పవచ్చు. ఎయిర్లైన్స్ నడుస్తోంది. నిదానంగా చదువుదాం, రేపు పొద్దున్న చదువుదాం, పరీక్షే కదా పాస్ అయిపోతాం అని కాకుండా ప్రభుత్వపరమైన ఉద్యోగం రావాలని లేదా ప్రైవేట్ సంస్థలో మంచి ఉద్యోగం రావాలని యోచనతోటి ముందుకు వెళ్ళండి. మీ సంకల్ప బలమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. నలుగురితో పాటు నారాయణ అని కాకుండా నాకంటూ నలుగురిలో ఒక గుర్తింపు ఉండాలనే యోచన చేయండి. అదే మిమ్మల్ని విజయబాటలోకి తీసుకెళ్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మేధ దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఉన్న ఉద్యోగం కాకుండా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగంలో ఉండడం, కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఉద్యోగం మారడం అనేది చెప్పదగినది. వ్యాపార పరంగా అన్నీ బాగున్నా ఏదో తెలియని వెళ్తూ ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సొంత నిర్ణయాల వల్ల నష్టపోతారు. అందరూ చెప్పిన మాట, ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట మీకు నచ్చదు. మీ ధోరణితో మీరు ముందుకు వెళ్తారు. వివాహాది శుభకార్యాల విషయాల్లో, సంతాన పురోగతి విషయంలో వీరికి బాగుందని చెప్పవచ్చు. వారి అభివృద్ధి కోసం మీరు కష్టపడతారు. వచ్చిన ధనాన్ని వృధాగా కాకుండా పొదుపు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇటు వ్యాపారంలో కావచ్చు, అటు ఉద్యోగంలో కావచ్చు, మనకి మనం అన్నట్టుగా కాకుండా నలుగురిలో కలిసి ఉండండి. మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రభుత్వపరమైన లీజులు, లైసెన్సులు కలిసి వస్తాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మంచి పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. జనాకర్షణ కోసం కరంగులి మాల ధరించండి. నరిష్ట అధికంగా ఉంది. దానివలన ఏ అడుగు ముందుకు వేసినా వెనక్కి లాగడం జరుగుతుంది. కాబట్టి కరంగులి మాల ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం నాడు కానీ ప్రయత్నించండి. ఈ రాశివారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన. శుక్రవారం నాడు అమ్మవారికి ఆరవలి కుంకుమతో పూజించండి. అలాగే ప్రతి మంగళవారం, శుక్రవారం నాడు ఇంట్లో ధూపం వేయండి. ఏదైనా నరిష్టి ఉన్నా, గ్రహదోషం ఉన్నా తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. దానివల్ల మీరు ఏ పని చేసినా సఫలీకృతం అవుతుందన్నమాట. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.